251వ నామం చిన్మయై నమః అని చెప్పాలి. చిన్మయి మనం నమస్కరించేటప్పుడు చిన్మయై నమః అని చెప్పాలి. అంటే జ్ఞానముతో నిండి ఉన్నది, అంటే జ్ఞానముగా నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థం. చిత్ అంటే జ్ఞానముతో, మయి అంటే నిండినది అని అర్థం. జ్ఞానముతో నిండి ఉన్నది. అమ్మవారి యొక్క తంత్ర పరిభాషలో 1 చిత్, 2 ప్రకాశ, 3 విమర్శ అనే 3 బిందువులు ఉన్నాయిట. మెలకువ ప్రారంభాన్ని చిత్ బిందువు పాయింట్ ఆఫ్ అవేకనింగ్ సూచిస్తే, ఆ మెలకువ యొక్క విస్తృతిని ప్రకాశ బిందువు అంటే పాయింట్ ఆఫ్ బ్రిలియన్స్ సూచిస్తుంది. ఈ రెంటి వల్ల వచ్చే స్ఫురణ లేదా వివేకాన్ని విమర్శ బిందువు అంటే పాయింట్ ఆఫ్ రీజనింగ్గా సూచిస్తుంది. ఈ చిత్, ప్రకాశ, విమర్శ బిందువుల సమన్వయ త్రిభుజాన్ని ద ట్రయాంగిల్ ఆఫ్ సైకలాజికల్ ఫోర్సెస్ అని త్రిపుటి అని కూడా అంటారు. జ్ఞానస్వరూపుడైన అమ్మవారు ఈ బిందువుల క్రమంలో వ్యక్తమై ఉపాసకునికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఉపాసకుని యొక్క మనస్సులో నిండుగా ఉన్న అమ్మవారి జ్ఞాన స్వరూపాన్ని చిన్మయి అనే పేరుతో సంకేతిస్తారు. ఒక విషయం అర్థం కాక పూర్వం అర్థమైన తర్వాత ఉండే స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని మెలకువ రాకపూర్వం మెలకువ వచ్చిన స్థితులకు ఏ తేడా అయితే ఉందో దానిని చిత్ అంటారు. వాస్తవానికి ఇటువంటి 2 స్థితుల్లోనూ మనిషిలో భౌతికంగా ఏ మార్పు రాదు కాబట్టి చిత్ అనేది సూక్ష్మశక్తి కానీ పదార్థమైంది కాదు. చిత్ అనేది సూక్ష్మశక్తి, పదార్థమైంది కాదు. అందుకే ఈ చిత్ శక్తి భౌతికమైన పరిమితమైన కొలతలు గల పాత్రలతో నింపుకొని కొల్లగొట్టబడేది కాదు. అంతటా ఈ శక్తి, ఈ చిత్ శక్తి నిండి ఉంటుంది. దానికి శృతి చేయబడి పొందిన ప్రేరణను బట్టి, దానికి శృతి చేయబడి పొందిన ప్రేరణను బట్టి ఉపాసకునికి అది దక్కుతుంది. అయినా అలా పొందబడిన అంతటా నిండి ఉన్న చిత్శక్తికి తరిగి ఉంటుంది ఉండదు. ఇలా అంతటా నిండి ఉన్న అమ్మవారిని చిన్మయి అన్నారు. అంటే జ్ఞానముగా నిండి ఉన్నది అని నామానికి అర్థం. 2-3 సార్లు దీనిని మననం చేసుకోండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. అమ్మవారి యొక్క 252వ నామం పరమానందాయై నమః. బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షానంద రూపము అమ్మవారిది. ఇందటి నామంలో చెప్పుకున్నట్టుగా చిత్, ప్రకాశ, విమర్శ బిందు క్రమంలో జ్ఞానం వ్యక్తమవుతుంది. దీనికి వ్యతిరేక క్రమంలో అంటే విమర్శ, ప్రకాశ, చిత్ క్రమంలో ఒకదానిలో ఒకటి లీనమైతే వచ్చే స్థితిని పరమానంద స్థితి అంటారు. ఆ స్థితిలోని అమ్మవారు పరమానంద అవుతుంది. చిన్మయి, పరమానంద స్థితులను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నేను అనే అయ్యవారిలో లీనమై ఉండే జ్ఞానం అనే అమ్మవారిని పరమానంద అంటారు. నేను అనే అయ్యవారిలో లీనమై ఉండే జ్ఞానం అనే అమ్మవారిని పరమానంద అంటారు. ఈ స్థితిని ముక్తి లేదా మోక్షము లేదా తైత్తిరీయ ఉపనిషత్తులోని ఆనందవల్లిలో చెప్పిన పరాకాష్ఠ ఆనంద స్థితి అని బ్రహ్మానంద స్థితి అంటారు. ఇలాంటి బ్రహ్మానంద స్థితిలో మనకు అప్పుడప్పుడు లభ్యమవుతూనే ఉంటాయి. కానీ అవి అలాంటివని మనం గమనించం అంతే. నిరపేక్షక నిరతిశయానంద రూపమని ఈ నామానికి అర్థం. నిరపేక్షక నిరతిశయానంద రూపము. బాప్రే రామచంద్ర.